నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం. 2700 కోట్ల రాజధాని పనులకు ఆమోదం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం అమలు చేయాలని నిర్ణయం. కోటి మందికి చేరిన టీడీపీ సభ్యత్వం తీసుకున్న వారికి బీమా సౌకర్యం. ఇన్సూరెన్స్ కంపెనీతో మంత్రి నారా లోకేష్ ఒప్పందం. మహిళల్ని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు. కూటమి నేతల మోసాలకి బలైపోతున్న రాష్ట్ర ప్రజలు. ఎమ్మెల్సీ వరద కళ్యాణి విమర్శలు. బోరగడ్డ అనిల్ బెయిల్ పిటిషన్ ని కొట్టివేసిన హైకోర్టు. సోషల్ మీడియా పోస్టులపై ఆగ్రహం. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించిన గొప్ప నాయకుడు. పేదలకు ఉపాధి చూపిన దార్శనికుడు. మన్మోహన్ సింగ్ సేవలను కొనియాడిన నేతలు. రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకి కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో 2733 కోట్లతో చేపట్టనున్న పనులతో పాటు సిఆర్డీఏ 44 సమావేశంలో నిర్ణయం తీసుకున్న 2 పనులకి ఆమోద ముద్ర వేసింది. మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్ కి అంగీకారం తెలిపింది. భవన నిర్మాణాలు లేఅవుట్ల అనుమతులు జారీ అధికారంపై సమావేశం చర్చ జరిగింది. అనుమతులు జారీ చేసే అధికారం మున్సిపాలిటీలకు బదలాయించేలా చట్ట సవరణకి కేబినెట్ ఆమోదం తెలిపింది. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకి మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. తిరుపతిలో ఈఎస్సీ ఆసుపత్రికి 100 పడకలకు పెంచేందుకు గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలంలో 100 పడకల ఈఎస్సీ ఆసుపత్రి నిర్మాణానికి అంగీకారం తెలిపింది. ఎస్ఐపిబి ఆమోదించిన 1,81,162 కోట్ల పెట్టుబడులకి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ కేబినెట్ మీటింగ్ లో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అనేక నిర్ణయాలు తీసుకోబడ్డాయని చెప్పేసి మనం చేస్తాం. దాంట్లో మొట్టమొదటిది తిరుపతి జిల్లాలో 50 పడకల హాస్పిటల్ని 100 బెడ్స్ కి అప్గ్రేడ్ చేస్తూ 7,44,08,373 అంచనా వ్యయంతో అప్గ్రేడేషన్ చేయటానికి కేబినెట్ అనుమతించడం జరిగింది. దీని మూలంగా అదనంగా 191 పోస్టులు డాక్టర్స్ కానివ్వండి లేదా పారామెడికల్ స్టాఫ్ కానివ్వండి 191 మందిని మంజూరు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీంట్లో ఏంటంటే 7,44,00,000లో 90% నాకు తెలిసి 90% అనుకుంటాను కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. కేవలం 10% 10 or 15% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. దీని మూలంగా ఏంటంటే మెరుగైన వైద్య సేవలు వసతులు అన్ని కూడా అక్కడ ప్రజలకి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి నేను మనం చేస్తాను. ఎందుకంటే అడిషనల్ గా ఆపరేషన్ థియేటర్స్ ఇవన్నీ కూడా 7:1 నిష్పత్తిలో ఇందాక ఏదైతే 7,44,00,000 చెప్పానో 7:1 నిష్పత్తిలో అంటే 6.51 కోట్లు కేంద్ర ప్రభుత్వం అంటే ఈఎస్ఐ కార్పొరేషన్ 93 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెడుతుంది. తిరుపతిలో ఈఎస్ఐ హాస్పిటల్ తిరుపతిలో ఈఎస్ఐ హాస్పిటల్ 5.5 సంవత్సరాల క్రితం విధ్వంస పరిపాలన మూలంగా అమరావతిలో పనులన్నీ కూడా ఎక్కడున్నవి అక్కడే అన్నట్లు గత ప్రభుత్వం ఆపేసిన విషయం మనందరికీ తెలిసిందే. తద్వారా ఈ రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి, ప్రపంచ స్థాయి రాజధానిని ఆశిస్తున్న పరిస్థితుల్లో విధ్వంసకరమైన పరిపాలన అవటం మూలంగా చాలా పనులు ఆగిపోయినాయి. ఆ పనుల్ని
ఇప్పుడు పునరుద్ధరించ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం పాలనా అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు కాసేపు ముచ్చటించారు. కొత్త ఏడాదిలో అమలు చేయవలసిన వివిధ పథకంపై చర్చించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం అమలుతో పాటు రైతులు మత్స్యకారులకు ఇచ్చే 20,000 ఆర్థిక సాయంపై చర్చ జరిగింది. రైతులకు కేంద్రం ఇచ్చే ఆర్థిక సాయంతో పాటు 20,000 ఒకేసారి చెల్లించే అంశంపై చర్చించారు. వేట నిలిచిపోయిన సమయంలో మత్స్యకారులకి 20,000 చెల్లించే విషయంపై మంత్రులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. కోటి మంది టీడీపీ కార్యకర్తల బీమాకి మంత్రి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు యునైటెడ్ ఇండియా కంపెనీతో పార్టీ తరపున ఎంఓయూ చేశారు. జనవరి 1 నుంచే ఇన్సూరెన్స్ కవర్ అయ్యేలా అగ్రిమెంట్ ని రూపొందించారు. ఉండవల్లిలోని నివాసంలో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇందులో భాగంగా కార్యకర్తలకి ప్రమాద బీమా వర్తిస్తోంది. రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ బెయిల్ పిటిషన్ ని ఏపీ హైకోర్టు కొట్టివేసింది. నిందితుడు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారా అని వ్యాఖ్యానించింది. ఇలాంటి వారిని క్షమించరాదని వీల్లేదని తేల్చి చెప్పింది. పిటిషనర్ కు పూర్వ నేర చరిత్ర ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. అనుచిత పోస్టుల వ్యవహారంలో నమోదైన 2 కేసుల్లో ఇప్పటికే ఛార్జిషీటు దాఖలైందని చెప్పారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో బోరుగడ్డ అనిల్పై అనంతపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయన బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకోగా తాజాగా హైకోర్టు కొట్టేసింది. ఎన్డీఏ కూటమి 7 నెలల పాలన ప్రజలను ఏడిపించే పాలనగా ఉందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఎద్దేవా చేశారు. కూటమి నేతల మోసాలకి ప్రజలు బలైపోయారని అన్నారు. చంద్రబాబు ప్రజలని ఫూల్స్ చేశారని ఘాటు విమర్శలు చేశారు. ఎమ్మెల్సీ వరదు కళ్యాణి విశాఖలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలని మోసం చేశారు. 50% పైగా ఉన్న మహిళల్ని నట్టేట ముంచారు. 2024 వెన్నుపోటు నామ సంవత్సరంగా మిగిలిపోతుంది. చంద్రబాబు గజ్నీలా పాలన చేస్తున్నారు. రాష్ట్ర ప్రజల్ని ఫూల్స్ చేస్తున్నారని ఈ సందర్భంగా మండిపడ్డారు. ఎలుగుబంటి తోలు ఎన్నిసార్లు ఉతికినా నలుపు నలిపే అన్నట్లుగా చంద్రబాబు పాలన ఉందని విమర్శించారు. జనరల్ గా కొత్త సంవత్సరంలోకి అడుగు పెడితే మనం కొత్త ఆశలతో అడుగు పెడతాం. అదేంటో గాని మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాత్రం కొత్త ఆశలతో కాకుండా మోసపోయి అడుగు పెట్టాం. ఎందుకంటే మనం చూసాం, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలల పాలన అయింది. 7 నెలల పాలనలో ప్రజల్ని, అందులో ముఖ్యంగా మహిళల్ని, జనాభాలో 50% పైగా ఉన్న మహిళల్ని నట్టేట ముంచారు. చంద్రబాబు నాయుడు గారు ఏ వర్గాన్ని మోసం చేయకుండా వదలలేదు. ముఖ్యంగా ఎన్నో పథకాలు మహిళలకి ఇస్తామని మహిళల్ని నిట్ట నిలువునా మోసం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు తీసుకుంటే ప్రతిసారి మనం తెలుగు సంవత్సరాలకి ప్రతి సంవత్సరానికి ఒక పేరు పెడతాం. ప్రజలందరూ కూడా 2024 సంవత్సరంని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెన్నుపోటు నామ సంవత్సరం అని పిలుస్తూ ఉన్నారు. అంత ఘోరంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి వెన్నుపోటు పడడం జరిగింది. చూస్తే హామీల వరద పారించారు ఎన్నికల సమయంలో. ఈరోజు చూస్తే ప్రజలకి బురద చూపిస్తూ ఉన్నారు. అలాగే ఆకాశాన్ని భూమిని కలిపేస్తామన్నంత హామీలు ఇచ్చి ఈరోజు ప్రజల్ని నట్టేట ముంచారు. చంద్రబాబు నాయుడు గారట విజనరీ పాలన ఇస్తానని చెప్పారు. ఈ రోజు హామీలు మర్చిపోయే గజనీ పాలన ఈ 7 నెలల్లో మనం చూసాం. అలాగే తీసుకుంటే మాటలు, పథకాలు ఇస్తామనే మాటలు కోటలు దాటే, అమలు మాత్రం కనీసం గడప కూడా దాటని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. బాబు షూరిటీ పథకాలు గ్యారంటీ అన్నారు. ఈ రోజు అతని మాటలకి పథకాలకి వారంటీ లేదు అని చూపిస్తూ ఉన్నారు. పూర్ టు రిచ్ స్లోగన్ అంట ఎన్నికల సమయంలో తెగ ఓదరగొట్టారు. ఈ రోజు ప్రజల్ని ఫూల్స్ చేసే పరిస్థితి క్లియర్ గా కనిపిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అలాగే మనం తీసుకుంటే ప్రతి దగ్గర కూడా ప్రతి వర్గానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక మోసం చేయడం వలన ప్రజలందరూ 7 నెలల పాలన ఎలా ఉంది అంటే ప్రజలు చెప్తూ ఉన్నారు, ఏడిపించే పాలన చంద్రబాబు నాయుడు గారు చేశారు అని చెప్పి ప్రతి ఒక్క ప్రజలు చెప్తూ ఉండే పరిస్థితి. 3 సార్లు ప్రజలు నమ్మి చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే 3 సార్లు కూడా ఎన్నో రకాలుగా మోసం చేశారు. 4వ సారి నేను మారిపోయాను అని చెప్పి
మళ్ళీ ప్రజల దగ్గరికి వచ్చేసరికి చంద్రబాబు అధికారిక నివాసం అక్రమ కట్టడమని, నదీ పరివాహకంలో ఎలాంటి నివాసాలు ఏర్పాటు చేయకూడదని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. చట్టాలు తయారు చేసే వారే అక్రమ నివాసాలు ఉండటం సబబేనా అంటూ ప్రశ్నించారు. అక్రమ నివాసాన్ని అధికారిక నివాసంలో ఎలా నిర్ణయిస్తారు? 2014లోనే ఇది అక్రమ కట్టడమని అధికారంలోనే తేలిపోయింది. రాష్ట్ర విభజన అనంతరం కొత్త ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వంలోని ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామేశ్వరరావు ఇది అక్రమ కట్టడమని చెప్పారు. దీన్ని కూల్చారంటూ ప్రకటన కూడా చేశారు. మెధా పాట్కర్, రాజేందర్ సింగ్ వంటి పర్యావరణవేత్తలు ఈ ప్రాంతాన్ని సందర్శించి అక్రమ కట్టడాలను తొలగించాలని డిమాండ్ చేశారని శివశంకర్ గుర్తు చేశారు. కొత్త సంవత్సరం సందర్భంగా అనుకుంటా ఒక జీవో రిలీజ్ చేశారు జిఏడి వారు, MS2 జీవో MS2 అనేటువంటిది. అందులో ఏముందంటే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారి అధికారిక నివాసం వచ్చేసి కరకట్ట దగ్గర ఉండేటువంటి ఆ యొక్క నివాసము అది ఎఫెక్ట్ ఫ్రమ్ June 12 అనుకుంటే ఎప్పుడైతే ఆయన ఛార్జ్ తీసుకున్నారో ప్రమాణ స్వీకారం చేసిన తేదీ నుంచి అది అధికారిక నివాసకంగా దాన్ని జీవోలో ఇచ్చారు. సరే, ఇది వచ్చేసి ఎవరైనా కూడా ప్రభుత్వాలు మారిన తర్వాత ముఖ్యమంత్రిగా ఒక కమ్యూనికేషన్ అడ్రస్ అనేటువంటిది ఎక్కడ ఉండాలి అనేటువంటిది ఇస్తారు. అది ఓకే, సర్వసాధారణమైనటువంటి విషయం. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే, చర్చించాల్సిన విషయం ఏంటంటే, ఈ నివాసం ఎక్కడైతే అధికారిక నివాసము అని ఆయన అడ్రస్ పొందుపరిచాడో ఇప్పుడు ఉంటున్నటువంటి ఆ నివాసము అది అక్రమ కట్టడము. నదీ పరివాహ ప్రాంతంలో ఉండేటువంటిది అక్రమంగా కట్టుకున్నటువంటి నివాసము. అక్కడ చట్ట ప్రకారము నివాస ప్రాంతాలు ఏర్పాటు చేసుకోవడానికి కూడా అనుమతి లేదు. కానీ ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి గత 10 సంవత్సరాల నుంచి ఆ అక్రమ నివాసంలో ఉండడము ఏం సంకేతాలు మనం ఇస్తున్నాము? మనమే చట్టాలు తయారు చేస్తాము, మనమే చట్టాలు పాటించాలని చెప్తాము, కానీ మనమే అటువంటి అక్రమమైనటువంటి కట్టడాలు ఉండడం అనేటువంటిది సమంజసమేనా? ఒక్కసారి దీని యొక్క చూసుకున్నట్లయితే వీళ్ళు ఆ నిర్మాణం గురించి ఇప్పుడు ఏదైతే లింగమనేని ఎస్టేట్ అంటున్నాం కదా, చంద్రబాబు గారు ఉండేటువంటి ఎస్టేట్ లింగమనేని ఎస్టేట్ అనేటువంటిది అంటున్నాం కదా, అక్కడ గతంలో 2014 సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అప్పుడు ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉండే పిఏసి చైర్మన్ గా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప సభ గుంటూరులోని భారతీయ విద్యాభవన్లో జరిగింది. కార్యక్రమంలో మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ, ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్, రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులు రామచంద్రరావు, వడ్లమాని రవి, లక్ష్మీనారాయణ, లక్ష్మణ్ రెడ్డి పాల్గొని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించడంలో ఆయన చేసిన కృషి మరవలేనిదని ఈ సందర్భంగా కొనియాడారు. మన్మోహన్ సింగ్ ఆశయ సాధన దిశగా నేటి పాలకులు పనిచేయాలని సూచించారు. అలాగే వచ్చిన 2 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడాలని ఆదేశించారు. మౌలని అనిపించేవారు జర్నలిస్టులు చాలా మంది. అంటే చమత్కారంగానో లేదా అధికారంగానో పిలిచినా అది ఆయన తగ్గట్టు ఉండేది. ముని నిజంగా మౌనంగా ఉండేది. అది ఈరోజు ఇప్పుడు నేర్చుకోవాలి, ఎప్పుడు నేర్చుకోవాలి. లక్ష్మారెడ్డి గారు చెప్పినట్టు రాజకీయ నాయకులు ముఖ్యంగా నేర్చుకోవాలి. ఈ సోషల్ మీడియా రేడియోలో నిన్న మాట్లాడింది నేను వేరేగా మాట్లాడితే నిన్న మాట్లాడేది చూపించి వాళ్ళని రిడిక్యూల్ చేసే రోజు ఇది. అందుకని చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన రోజు రాజకీయ నాయకులు పిల్లలు అందరూ కూడా మనం నేర్చుకోవాల్సింది మొట్టమొదటి సైలెన్స్ ఇస్ గోల్డెన్. రెండోది హ్యూమిలిటీ. నేను రాజకీయాలు 2004లో ఆయన అపోజిషన్ లో ఉండేవారు, ప్రైమ్ మినిస్టర్ అవ్వలేదు. వారు ఇంటికి వెళ్ళారు ఢిల్లీలో, చక్కగా పిలిచి టీ బిస్కెట్ ఇచ్చారు. నేను కాంగ్రెస్ పార్టీలో టికెట్ కోసం ప్రయత్నం చేస్తూ అందరి వెళ్ళడంలో భాగంగా ఆయన ఇంటికి వెళ్ళాం. నాకు చాలా బాధిస్తుంది. మన్మోహన్ సింగ్ లాంటి జైలు deputy chairman, a man who is a deputy governor, a man who has been a doctorate for the
Oxford University, a man who was the finance minister that changed and transformed this country, a man who was the prime minister for 10 years, and today we call him the puppet prime minister. I am not the prime minister of Manmohan Singh. The media was never kind to me. Maybe పాత్రికేయులు నాతో ఎప్పుడు కూడా నాకు వాళ్ళ kindness చూపించలేదు, కానీ the future history will be kind to me rather than the current. వీళ్ళు ఓవర్లో పనిచేశాడు. ఎక్కడెక్కడ పనిచేశాడైనా మన ప్రైమ్ మినిస్టర్ గారికి ఎకనామిక్ అడ్వైజర్గా పనిచేశాడు, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేశాడు, లేకపోతే సౌత్ మినిస్టర్కి సెక్రటరీ పనిచేశాడు, మరి యూనివర్సిటీ చైర్మన్గా పనిచేశాడు. ఇలాగే అనేక హోదాల్లో పనిచేశాడు. పనిచేసిన తర్వాత 1997 అనేది మైనార్టీ ప్రభుత్వం, మరి టీఆర్ఎస్ గారు వచ్చారు ప్రధానమంత్రిగా, ఈ వచ్చిన ప్రధానమంత్రి వచ్చిన జాబితా తయారు చేస్తాం. ఎవరు పెట్టాలి? ఫైనాన్స్ మంత్రి అని తయారు చేస్తామంటే ఆ జాబితా తయారు చేసే దాంట్లో మన ప్రణబ్ రెడ్డి గారు కూడా సహాయం చేస్తున్నారు. చాలా ఫైనాన్స్ మినిస్టర్ గొయ్యాలి గారు పెట్టాడు. ప్రైవేట్ నల్లగొండ నీ ప్రధానమంత్రి ఈయన టీఆర్ఎస్ గారు మరి ఐటీ పటేల్ గారికి ఫోన్ చేసి, ఐటీ పటేల్ గారు అప్పటికి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారు ఇట్లానే ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు? అహ్మదాబాద్ లో ఉన్నాడు. ఫోన్ చేసి అయ్యా రిజర్వ్ బ్యాంక్ నుంచి కనుక వచ్చి ఫైనాన్స్ మినిస్టర్ ఉంటే పరివర్తన ఎరా ఫైనాన్షియల్ సంస్థ ప్రారంభోత్సవం గుంటూరులో ఘనంగా జరిగింది. అరండలపేట 16 లైన్లో ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని సంస్థ ఆంధ్ర తెలంగాణ హెడ్ నారాయణమూర్తి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో పరివర్తన సంస్థ ప్రతినిధులు రంగారావు, మహేష్ బాబు, అమర్నాథ్ పాల్గొన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ తో సంబంధం లేకుండా వ్యాపార వర్గాలకి రుణాలు అందించడం తమ సంస్థ ప్రత్యేకత అని నారాయణమూర్తి తెలిపారు. చిరు వ్యాపారులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు అనేక ప్రాధాన్యతలు ఇస్తున్నామని చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 16 సంస్థలు స్థాపించి తాజాగా గుంటూరులో 17వ బ్రాంచ్ ని నెలకొల్పడం జరిగిందని అన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరుచుకోవాలని కోరారు. Wish you happy new year to all of you. So myself V Narayanamurthy, I am the regional business head for Andhra Pradesh and Telangana, and he is Mr. Mahesh. He will take care of Guntur region. So నూతన సంవత్సరంలో మా పరివర్తన ఫైనాన్షియల్ తరఫు నుంచి ఈ గుంటూరు బ్రాంచ్ ఓపెన్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. సో మా కంపెనీ గురించి చెప్పాలంటే పరివర్తన ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది ముంబై బేస్డ్ కంపెనీ. ఇది హెడ్ ఆఫీస్ ముంబైలో ఉంది. ఇది అక్రాస్ పాన్ ఇండియా బ్రాంచెస్ ఉన్నాయి. మన ఆంధ్ర తెలంగాణ విషయానికి వస్తే 1 year బ్యాక్ 5 branches తో స్టార్ట్ చేసాము. ఇప్పుడు 16 branches అయ్యాయి ఏపీ అండ్ తెలంగాణలో. అండ్ ఇది గుంటూరు బ్రాంచ్ అనేది 17th బ్రాంచ్. మనకి బాపట్ల, నరసరావుపేట, కొల్లూరు, తెనాలి, సో ఈ లొకేషన్స్ లో కూడా మన బ్రాంచెస్ అనేవి ఓపెన్ అయ్యాయి. సో యాజ్ ఆఫ్ నో ఏపీ తెలంగాణలో 16 branches ఉన్నాయి. అండ్ మొత్తం పాన్ ఇండియాలో 40 branches ఉన్నాయి. నెక్స్ట్ 2-3 months లో దీన్ని డబుల్ చేసే ఆలోచనలో ఉన్నది కంపెనీ. సో ఇప్పుడు ఏంటంటే మా కంపెనీ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా ప్రాముఖ్యత ఏంటంటే ఈ చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే కస్టమర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా సులభతరమైన పద్ధతిలో లోన్లు ఇప్పించడం అనేది ఈ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఏంటంటే బ్యాంక్కి మనకి డిఫరెన్స్ ఏంటంటే, బ్యాంక్ అనేది ఐటీ రిటర్న్ అంటే బిజినెస్ ఉండి ఐటీ రిటర్న్స్ ఇవన్నీ ఉన్న వాళ్ళకి బ్యాంక్ అనేది లోన్ ఇస్తుంది. చిన్న చిన్న బిజినెస్ ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా బ్యాంక్ అనేది లోన్ ఇవ్వరు. సో వాళ్ళకి ఏంటంటే ఎందుకంటే వాళ్ళు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయరు కాబట్టి. సో మనం ఏంటంటే చిన్న చిన్న బిజినెస్లు లైక్ ఎలాంటివంటే కిరాణా షాపులు, మెకానిక్ షాపులు, తర్వాత డైరీ ఫాము, కార్పెంటర్ వర్క్స్, ఇలాంటి బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడా వాళ్ళు సెపరేట్ పద్ధతి అంటే సెల్ఫ్ అసెస్మెంట్ బేస్ లో వాళ్ళ ఐటీ రిటర్న్స్ అవి ఏం ఫైల్ చేయరు. సెల్ఫ్ అసెస్మెంట్ బేస్ లో మన పర్సన్ ఒక క్రెడిట్ మేనేజర్ వెళ్ళి ప్రాపర్టీ అదేవిధంగా కస్టమర్ని ఎవాల్యుయేట్ చేసి ఈ కస్టమర్కి ఎంత లోన్ ఇవ్వచ్చు అని చెప్పేసి కన్ఫర్మేషన్ చేసి వాళ్ళ లోన్ అనేది మనం సులభతరమైన పద్ధతిలో మనం ప్రతి కస్టమర్కి లోన్లు ఇస్తాం అనమాట. ఈ పద్ధతి బ్యాంకులో చేయదు. ఎందుకంటే బ్యాంక్కి ప్రతిదీ డాక్యుమెంటెడ్ గా ప్రతిదీ ఎవరి ప్రూఫ్ కావాలి. అదే మన కంపెనీ కావాలి ప్రూఫ్ అయితే ఏం అవసరం లేదు. మనం మినిమం 5 lakhs నుంచి 50 lakhs వరకు కూడా మనం లోన్లు అనేవి చేస్తాము.
సో అక్రాస్ గా ఏపీ తెలంగాణలో ఉన్నాయి. ఇంకా మనం ఏంటంటే ఓన్లీ ఏపీ తెలంగాణలో ఇంకా 15-20 బ్రాంచెస్ ఓపెన్ చేసే ఉద్దేశంలో ఉంది మా కంపెనీ. సో యాజ్ ఆఫ్ నో 16 బ్రాంచ్లు కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి. సో గుంటూరు రీజియన్ యాక్చువల్లీ ఈ బాపట్ల, నర్సరావుపేట ఏవైతే బ్రాంచెస్ ఉన్నాయో ఇవన్నీ కూడా రీసెంట్ గా ఓపెన్ అయినాయి. సో గుంటూరు ప్రజలు కూడా దీన్ని ఈ కంపెనీ తరఫు ఇవన్నీ ఉపయోగించుకొని సో దీన్ని కూడా సక్సెస్ఫుల్ చేస్తారని అందరినీ ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ప్రాపర్టీ తనఖా పెట్టి మనకి ఏంటంటే కస్టమర్ లోన్ ఎవాల్యుయేట్ చేయాలంటే ఆయనకి వచ్చే ఆదాయం ఏంటనేది చూస్తాము. దుగ్గిరాల రైల్పేట మార్కెట్ యార్డు సమీపంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు గురువారం శాంతి కళ్యాణం నిర్వహించారు. స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రావణ సందర్భంగా కళ్యాణ మహోత్సవాన్ని జరిపారు. ప్రతి నెల వచ్చే శ్రావణ నక్షత్రం రోజున కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుందని తెలియజేశారు. వచ్చిన భక్తులంతా అర్చకులు వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు జరిపి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో అర్చకులు సాకేత్ శర్మ, రామచంద్ర శర్మ, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. శ్రీవేంకటాచలాధీశం శ్రీయాద్యాశితవక్షసం శివచేతసమందారం శ్రీనివాసమహం భజే. మన దుగ్గిరాల గ్రామం పసుపుయాటి వద్ద వేయించేసి ఉన్న శ్రీ భూసమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతి నెలా కూడా వచ్చేటటువంటి శ్రవణ నక్షత్రం రోజు విశేషంగా స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవం ఈ రోజు అలాగే శ్రవణ నక్షత్రం కావున అత్యంత వైభవపేతంగా అంగరంగ వైభవంగా కూడా జరుపుకొని ఉన్నాం. అలాగే మనకి విశేషంగా స్వామివారికి ప్రతి శుక్రవారము కూడా తిరుపతిలో ఏ విధంగా అయితే స్వామివారికి అభిషేకం జరుగుతుందో అదే విధంగా ప్రతి శుక్రవారము కూడా శుక్రవారాభిషేక కార్యక్రమం ఎంతో దేదీప్యమానంగా స్వామివారి యొక్క దివ్య తేజో విరాజమైనటువంటి దివ్య విగ్రహానికి కూడా పొంది 5వ తారీఖు జరిగినటువంటి హైందవ శంకారావంలో ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొని మన జాతిని అలాగే మన హైందవాన్ని కూడా అభివృద్ధి పదంలో మీరందరూ కూడా చక్కగా నడిపించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి. హరే శ్రీనివాస. ఈరోజు దుగ్గిరాల గ్రామంలో గల శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్ర సందర్భంగా స్వామివారికి శాంతి కళ్యాణ మహోత్సవము సాకేత్ శర్మ గారు మరి రాము గారి చేత నిర్వహించబడింది. ఇది ప్రతి నెలా కూడా శ్రవణ నక్షత్రం రోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి స్వామివారి కళ్యాణం కనుక మనం తిరుమలలో చేసుకోవాలంటే ముందుగా 3 నెలల ముందు బుక్ చేసుకొని కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని 1000 ప్రయాసాలతో ప్రయాణం చేసి చాలా ఇబ్బంది పడే రోజుల్లో అటువంటి అవకాశాన్ని దుగ్గిరాల కళ్యాణ వెంకటేశ్వర దేవస్థానం నందు ప్రతి నెల కూడా స్వామివారి జన్మ నక్షత్రం 30 ప్రతి నెల జరుగుతుంది. ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్క భక్తులు కూడా వినియోగించుకొని ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి కృపను పొందవలసిగా కోరుచున్నాం. అదేవిధంగా ఈ 30వ తేదీ కూడా ఇక్కడ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది కాబట్టి దాంట్లో కూడా పాల్గొనాలని కోరుచున్నాం. అదేవిధంగా మరి ధనుర్మాసం సందర్భంగా ఈ యొక్క దేవాలయంలో తిరుపతి ప్రవచనము తిరుపతి దేవస్థానం సంబంధించి బళ్ళారి భాగ్యలక్ష్మి గారి చేత ఇక్కడ ప్రవచనం అనేది నిర్వహించబడుతుంది. ప్రతిరోజు సాయంకాలం 6 to 7:30 వరకు. ఆ యొక్క కార్యక్రమంలో కూడా భక్తులందరూ కూడా పాల్గొంటున్నారు. 12వ తేదీ దాకా జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో ఈ 10 రోజులు కూడా పాల్గొనాలని చెప్పి ఈ యొక్క భక్త మహాశైలికి ఈ యొక్క వేదిక ద్వారా మేమంతా పిలిపిస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క తిరుపతి సంబంధించి కుడారయ్య ప్రసాదాలు కూడా 12వ తేదీ ఈ యొక్క దేవాలయంలో గత 30 ఏళ్లుగా పట్టణాలు, గ్రామాల్లో యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మంగళగిరికి చెందిన పడమట రాధాకృష్ణ యోగి గురూజీ తెలిపారు. గురువారం దుగ్గిరాలకు వచ్చిన ఆయన రైలుపేట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ముఖ్యంగా దీర్ఘ వ్యాధుల విరుగుడికి యోగా సాధనలో మటుమాయం అవుతాయని ఈ సందర్భంగా తెలిపారు. గ్యాస్ ట్రబుల్, మలబద్ధకంతో బాధపడుతున్న ఎందరో ఆసనాలతో నయం చేసుకున్నారని తెలియజేశారు. సంపూర్ణ ఆనందం, ఆరోగ్యం, ఆయుష్ను పెంచేందుకు యోగా శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు. రాధాకృష్ణ యోగా సేవా కేంద్రం మంగళగిరి అండి. మనం 30 సంవత్సరాల నుండి మన గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాలో అనేక పట్టణాలు, గ్రామాలలో
యోగా శిక్షణ శిబిరాలు నిర్వహించి ఎంతోమంది ఆరోగ్యవంతులుగా స్థితి ఉన్నారు. మన గుజరాత్లో కూడా ఒక 18 సంవత్సరాల క్రితం మన ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో 4 శిబిరాలు తీసుకున్నాము. అట్లానే వేరే కూడా 2 శిబిరాలు చేసామండి. కనుక మన గుజరాత్లో ఏదో ఒక మంచి పవిత్రమైన ఆలయంలో మళ్ళా కొత్త శిబిరాలను ఏర్పాటు చేసుకుంటాం. యోగా శిబిరము చక్కగా 3 వారాల పాటు 21 రోజులు శిక్షణ ఇస్తామండి. తద్వారా ఋషులు నిర్ణయించిన యోగ సాధనతో కొన్ని సంవత్సరాల పాటు దీర్ఘకాలిక వ్యాధులతో మానసికంగా శారీరకంగా బాధపడి ఎంతో ధనాన్ని వ్యర్థం చేసుకున్న తగ్గనటువంటి వ్యాధులు ఋషులు అందించిన యోగ సాధన ప్రాణాయామం ధ్యానం చేస్తే మటుమాయమవుతాయి. ముఖ్యంగా చాలామంది షుగరు, బీపీ, గ్యాస్ ట్రబుల్, మలబద్ధకాలతో బాధపడుతూ రోజులు నెలలు కాకుండా సంవత్సరాల తరబడి మందులు వాడి తగ్గక మందులు ఎక్కువగా వాడి సైడ్ ఎఫెక్ట్తో ఇతర అవయవాలు కూడా దెబ్బతిరిపోతున్నట్టుగా మనం చూసుకుంటున్నాం. అట్లాంటి వారు ఋషులు అందించిన కొన్ని యోగా సాధనలు చేసినట్లయితే మందులకు తగినటువంటి షుగర్ అంటే ఈ యొక్క ఆసనాలు చేస్తే ఫ్రాంచైజ్ రంగు తిరిగి పనిచేస్తుంటే మనకి ఇన్సులిన్ ఉత్పత్తి చేసి షుగర్ మనము ఋషులు అందించిన సాధన ప్రాణాయామం చేసినట్లయితే మెదడుకు చక్కగా ఆక్సిజన్ అని మానసిక ఒత్తిడి తగ్గిపోయి మెదడు నిర్మల ప్రశాంతత ఉండి తద్వారా బీపీలు, గుండె దడ, భయాందోళన, పక్షవాతాలు, గుండె జబ్బులు దరిచేరవు. అట్లానే చాలామంది వెన్ను నొప్పులు, నడుము నొప్పులతో ఆపరేషన్ చేసుకుంటున్నారు. లక్షల రూపాయలు అయినా కూడా మళ్ళీ కుంటి వాళ్ళలాగా నడుస్తూ మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి మందులు వాడుతున్నారు. అట్లాంటి వారి సైతము కొన్ని యోగ సాధనలు చేసినట్లయితే మోకాళ్ళు, కీళ్ళు, కాళ్ళు, మెడలు, వెండి, నొప్పులు మటుమాయమైపోతాయి. కనుక మన గుజరాల పరిసర గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క మన ఉమామహేశ్వరరావు గారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం. 2700 కోట్ల రాజధాని పనులకు ఆమోదం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం అమలు చేయాలని నిర్ణయం. కోటి మందికి చేరిన టీడీపీ సభ్యత్వం తీసుకున్న వారికి బీమా సౌకర్యం. ఇన్సూరెన్స్ కంపెనీతో మంత్రి నారా లోకేష్ ఒప్పందం. మహిళల్ని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు. కూటమి నేతల మోసాలకి బలైపోతున్న రాష్ట్ర ప్రజలు. ఎమ్మెల్సీ వరద కళ్యాణి విమర్శలు. బోరగడ్డ అనిల్ బెయిల్ పిటిషన్ ని కొట్టివేసిన హైకోర్టు. సోషల్ మీడియా పోస్టులపై ఆగ్రహం. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించిన గొప్ప నాయకుడు. పేదలకు ఉపాధి చూపిన దార్శనికుడు. మన్మోహన్ సింగ్ సేవలను కొనియాడిన నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.